ఛానల్లోని కంటెంట్స్ ఫలిత నిరూపణ అయ్యే విధానంలో క్రోడీకరించబడుతున్నాయి. డైట్ అండ్ న్యూట్రిషన్కు సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ తోటి వాళ్ళకు కూడా చాలా మందికి ఈ కంటెంట్స్ అవసరం ఉండొచ్చు. వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మనం రోజూ తినే అన్నం, చపాతీలు నిజంగానే మన ఆరోగ్యానికి అందచెడ్డవా? ఈరోజు మనం బియ్యం, గోధుమలు ఇంకా మిల్లెట్ల వెనుకున్న సైంటిఫిక్ నిజాలేంటో బయటకు తీయబోతున్నాం. ఊబకాయం, డయాబెటీస్కు అసలు కారణమేంటో కలిసి తెలుసుకుందాం. ఈ మాట మనం ఎక్కడ చూసినా వింటూనే ఉంటాం కదా. తెల్లన్నం అనగానే అబ్బో అదేదో పెద్ద విలన్ అన్నట్టు చూస్తున్నాం. మన ఆహారంలో ఎంత ముఖ్యమైన బియ్యం మీద ఈ ఆరోపణ ఎందుకొస్తోంది? ఈ విశ్లేషణలో మనం పరిశోధించబోయే మెయిన్ క్వశ్చన్ ఇదే. సో, ఇందులో నిజమెంత? అంతా అపోహేనా? కేవలం అభిప్రాయాలు, ఎవరో చెప్పిన మాటలు పక్కన పెట్టేసి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. అసలు ప్రాబ్లం బియ్యంలోనే ఉందా, లేక మనం అర్థం చేసుకునే పద్ధతిలో తేడా ఉందా? ఈ నిజాన్ని బయటకు తీయాలంటే మనకో సైంటిఫిక్ టూల్ కావాలి. అదే గ్లైసెమిక్ ఇండెక్స్, లేదా సింపుల్గా జీఐ అంటాం. ఇదేం చేస్తుందంటే, మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది మన రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎంత స్పీడ్గా పెంచుతుందో కొలుస్తుంది. అనుకోండి, ఇది మన పరిశోధనలో వాడబోయే ఒక భూతద్దం లాంటిది. సరే, ఇక మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్లో ఉన్న మొదటి అనుమానితుడు తెల్లబియ్యం. దీనిమీద ఉన్న ఆరోపణలు ఏంటి, వాటి వెనక ఉన్న సైంటిఫిక్ ఆధారాలు ఏంటో చూద్దాం పదండి. ఓకే, చూడండి. తెల్లబియ్యమనేది ఒక రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. దీని తినగానే ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం ఫ్యూ అని పైకి లేస్తాయి. ఇలా పదే పదే మళ్ళీ జరుగుతుంటే మన శరీరం దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ను పంప్ చేస్తూనే ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే మన శరీరం ఆ ఇన్సులిన్కి స్పందించడం మానేస్తుంది. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ సైంటిస్టులు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. ప్రాబ్లం కేవలం బియ్యంది కాదు. పాయింట్ ఏంటంటే, రోజూ అదే పనిగా పెద్ద పెద్ద మొత్తంలో అన్నం తింటూ అస్సల శారీరక శ్రమ లేకుండా కూర్చుంటే అప్పుడు అది పొట్ట చుట్టూ ప్రమాదకరమైన కొవ్వుగా మారుతుంది. సో, ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ మరియు లైఫ్ స్టైల్, ఈ మూడూ కలిస్తేనే అసల సమస్య. రైట్. బియ్యం సంగతి అలా ఉంచితే ఇప్పుడు మన రెండో అనుమానితుడి వైపు చూద్దాం. అదే గోధుమ. మరి బియ్యానికి బదులు చపాతీలు తినడం సేఫ్ ఆప్షనేనా? ఏమంటారు? చూద్దాం. చాలామంది అనుకునేది ఏంటంటే, అన్నం మానేసి చపాతీలు తింటే చాలు, హెల్దీ అయిపోతామని. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. రిఫైన్డ్ గోధుమ పిండి అంటే మనం వాడే మైదా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా చాలా ఎక్కువ. సైన్స్ ప్రకారం చూస్తే మైదా కూడా సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్, ఇంకా మన అవయవాల చుట్టూ పేరుకుపోయే డేంజరస్ ఫ్యాట్కి కారణమవుతుంది. సో చెప్పాలంటే తెల్లన్నానికి మైదాకి పెద్ద తేడా ఏమీ లేదనమాట. అయితే హోల్ వీట్ అంటే పొట్టు తీయని గోధుమ పిండిలో ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల షుగర్ రిలీజ్ కాస్త నెమ్మదిగా ఉంటుంది, ఒప్పుకుందాం. కానీ దీన్ని కూడా రోజూ ప్రధాన ఆహారంగా తీసుకుంటే అసలు సమస్య, ఆ ఫండమెంటల్ ఇష్యూ అక్కడే ఉంటుంది. ఇది బియ్యం కంటే బెటరే కానీ కంప్లీట్ సొల్యూషన్ అయితే కాదు. ఓకే, ఇక మన మూడో అనుమానితుడి దగ్గరికి వచ్చేశాం. ఈ మధ్యకాలంలో ఒక సూపర్ ఫుడ్లా, ఒక హీరోలా అందరూ చెప్తున్నా చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్. మరి అసలు హీరో ఇక్కడే దొరికాడా మనకి? మిల్లెట్స్లో చాలా రకాలున్నాయి కదా. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, ఇలా చాలా. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ నుంచి మోడరేట్గా ఉంటుంది. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అన్నీ పుష్కలంగా ఉంటాయి. అసలు విషయమేంటంటే క్లినికల్ స్టడీస్లో కూడా మిల్లెట్స్ రెగ్యులర్గా తింటే షుగర్ కంట్రోల్ అయిందని, కొలెస్ట్రాల్ తగ్గిందని, ఈవెన్ బరువు కూడా తగ్గినట్లు క్లియర్గా ప్రూవ్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న డేటా చాలా ఇంట్రెస్టింగ్. మిల్లెట్స్ని డైట్లో భాగం చేసుకున్న వాళ్లలో డయాబెటీస్ని సూచించే HbA1c లెవెల్స్ బాగా తగ్గాయి. అంతేకాదు, బాడీ వెయిట్, రక్తంలో ఉండే చెడు కొవ్వులైన ట్రైగ్లిజరైడ్స్ కూడా కిందకొచ్చాయి. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు, సైంటిఫిక్ స్టడీస్లో దొరికిన ఆధారాలు. వావ్, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయా అనుకుంటున్నాం కదా. మరి మిల్లెట్స్లో ఏ లోపమో లేదా? అంత సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. అసలు సీక్రెట్ ఇదే.
మిల్లెట్స్ వల్ల ఆ బెనిఫిట్స్ అన్నీ రావాలంటే వాటిని గింజల రూపంలో అంటే పొట్టుతో ఉన్న ధాన్యంగా తినాలి. అప్పుడే అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అదే మిల్లెట్స్ని పిండిగా మార్చామనుకోండి, వాటి పార్టికల్ సైజ్ చిన్నగా అయిపోయి చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతాయి. దాంతో గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. అర్థమైందా? అంటే రోజూ మిల్లెట్ దోశలు, మిల్లెట్ రొట్టెలు తిన్నా కూడా సమస్యే అనమాట. ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. రోజూ ఒకే రకం మిల్లెట్ తినకూడదు. ఎందుకంటే మిల్లెట్స్లో ఫైటేట్స్ అని కొన్ని పదార్థాలుంటాయి. ఇవి ఐరన్, జింక్ లాంటి మినరల్స్ని మన శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. రకరకాల మిల్లెట్స్ని మార్చి మార్చి తినాలి. ఈరోజు కొర్రలు తింటే రేపు సామలు. అలా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? అసలు తప్పు కేవలం ధాన్యంలో లేదు, దాని మనం ఎలా వండుతున్నాం, ఎలా తింటున్నాం అనే దానిలో కూడా ఉంది. వంట అనేది సైన్స్తో కూడిన ఒక ఆర్ట్ లాంటిది. మనం ఏ ధాన్యం తిన్నా దానివల్ల బాడీ మీద పడే భారాన్ని తగ్గించడానికి ఇక్కడ 4 సింపుల్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. 1. 8 నుంచి 12 గంటలు నానబెట్టడం. 2. ఎక్కువ నీళ్లలో వండి ఆ గంజిని వార్చేయడం. ఇది చాలా ముఖ్యం. 3. వండిన తర్వాత అన్నాన్ని చల్లార్చి తినే ముందు మళ్లీ వేడి చేసుకోవడం. ఇలా చేయడం వల్ల అందులో రెసిస్టెన్స్ స్టార్చ్ అనే ఒక మంచి పదార్థం పెరుగుతుంది. ఇది బ్లడ్లో షుగర్లా మారకుండా మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియాకి ఫుడ్గా మారుతుంది. ఎంత బావుందో కదా? సరే, ఇప్పటివరకు మనం చూసిన ఆధారాలన్నింటినీ ఒక చోటకి తెచ్చి మన ఇన్వెస్టిగేషన్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం. ఆరోగ్యానికి అసలైన ఫార్ములా ఏంటి? ఆరోగ్యం కోసం ఏదో ఒకే ఒక మ్యాజిక్ ధాన్యం అలాంటిది ఏదీ లేదు. అసలు కీలకమంతా ఒకే ఒక దానిలో లేదు. అన్నిటినీ కలిపి పాటించే ఒక పద్ధతిలో ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఇదిగో ఈ సిఫారసులు చూడండి. జనరల్గా హెల్దీగా ఉన్నవాళ్లు అన్ని రకాల ధాన్యాలు మార్చి మార్చి తినాలి. బియ్యం, గోధుమలు వీలైనంత తగ్గించి అప్పుడప్పుడు మాత్రమే తినాలి. మిల్లెట్స్ని ప్రధాన ఆహారంగా చేసుకోవాలి. అదే ఒకవేళ డయాబెటీస్ లేదా ఊబకాయం లాంటి సమస్యలుంటే వాళ్లకు రూల్స్ ఇంకా స్ట్రిక్ట్. తెల్ల బియ్యం, మైదా పూర్తిగా మానేసి కేవలం మిల్లెట్లు, పప్పులు, కూరగాయల మీద ఫోకస్ పెట్టడమే సైంటిఫిక్గా బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 1. తెల్ల బియ్యం, గోధుమలు రెగ్యులర్గా తింటే హెల్త్ రిస్క్స్ పెరుగుతాయి. 2. పొట్టు తీయని ధాన్యాలు కూడా సరైన పద్ధతిలో వండుకుని మితంగా తింటేనే సేఫ్. 3. వీటన్నింటికన్నా పొట్టుతో ఉన్న మిల్లెట్స్ ఉత్తమమైన ఆప్షన్. కానీ అన్నింటికన్నా ముఖ్యం రొటేషన్, డైవర్సిటీ, ఇంకా పోషన్ కంట్రోల్. ఇవే అసలైన కీవర్డ్స్. అందుకే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన పవర్ఫుల్ నిజమిది. ఆహారమనేది విషం కాదు, కానీ దాన్ని తినే ఫ్రీక్వెన్సీ, అంటే ఎంత తరచుగా తింటున్నాం, ఏ ఫామ్లో తింటున్నాం, ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, ఎంత వైవిధ్యం చూపిస్తున్నాం, ఈ విషయాల్లో తప్పు జరిగితేనే అప్పుడే అది సమస్యగా మారుతుంది. ఈ సైన్స్ అంతా తెలిసాక ఒక్కసారి ఆలోచించండి. ఈ వారం నుంచి మనం ధాన్యం తినే పద్ధతిలో ఏ ఒక్కటైనా చిన్న మార్పు తీసుకురాగలమా? ఎందుకంటే మన ఆరోగ్యం మన ప్లేట్ నుంచే మొదలవుతుంది.